నాయనా గోరఖ్, ఇదే మన ఆశ్రమం. నా పరోక్షంలో నీవే దీనికి మార్గదర్శకుడు కావాలి. అదే గురుపీఠం. అధిష్ఠించు. జై జగజ్యోతి. అదే గురుపీఠం. దాని మీద కూర్చునే అర్హత నీకు లేదు. వైద్యనాథ, క్షమించండి గురుదేవ. ఇంతకాలం మిమ్మల్ని సేవించుకుంటున్నాం. ఇప్పుడెవరో ముక్కు మొహం తెలియనివాడు ఈ పవిత్ర గురుపీఠం మీద శిక్ష వేయడం మేం సహించాం. ఆ అధికారం నాది. నేను ప్రథమ శిష్యుడు. వైద్యనాథ, ముందుగా శిష్యుడమైనంత మాత్రాన ఆ అర్హత లభించదు. అవమానం గురుదేవ. ఇంతకాలం మీ శిష్యరికం చేశాను. యోగ విద్యలన్నీ అభ్యసించాను. సర్వసిద్ధులు సంపాదించాను. హఠయోగంలో గాని ప్రాణాయామంలో గాని ఈ ప్రతివాడు నాతో సరితూగుతాడా? కావాలంటే నా శక్తిని పరీక్షించండి. ఓ, అంతటి శక్తివంతుడవా? అఘోరక్, ఆ క్షీరపాత్రనిటి తెమ్ము. వైద్యనాథ, గురుదేవా, ఆ క్షీరపాత్ర చేత ధరించి అందులోని క్షీరము ఒక్క బిందువు కూడా వెలికి చెందకుండా నీవు ఆశ్రమములోనికి పోయి రావలను. ఇదే నీకు పరీక్ష. ఇదెంత పని గురుదేవా? అవలీలగా చేసి చూపిస్తాను. ఓం తత్సత్. సుందరి. ఓం తత్సత్. హృదయేశ్వరి, ఇక నే తాళజాలం. మోహనాంగి, ఓం తత్సత్. హరిణ నేత్రి. ఆ క్షీరపాత్ర తెమ్ము. నాయనా గోరఖ్, నీవు పోయిరమ్ము. జై జగజ్యోతి. వెళ్ళు వెళ్ళు. నేను గనక బయటపడ్డాను. వీడైతే లోపలే పాతుకుపోతాడు.
వైద్యనాథ, చూచినావా? ఏ కార్యమును సాధించడం గాని ఏకాగ్రత అతి ముఖ్యం. నాయనా గోరఖ్, నేను దేశాటనమునకు బయలుదేరుచున్నాను. నీవిక్కడే ఉండి తపోనిష్టతో హృదయ నైర్మల్యం పెంపొందించు. నీ అంతర్వాణియే తగు సమయంలో నీకు కర్తవ్యం ప్రబోధిస్తుంది. ఆజ్ఞ గురుదేవ. జై జగజ్యోతి. మచ్చింద్రనాథ, నీవు మహాత్ముడవు, మహానుభావుడవు. మచ్చింద్రనాథుని సకల మర్యాదలతో అంతఃపురంలో ప్రవేశపెట్టండి. అదేంటి స్వామి నేలపై పవళించారు? ఈ తలుపు ఉన్నది తమ కొరకే కదా. హంసతూలిక తల్పమైన కరకు నేలైన సర్వసంగ పరిత్యాగులమైన మాకు సమానమే మహారాణి. మీ మహిమ గ్రహించలేక అపచారం చేశాను. నన్ను మన్నించి నా ఆతిథ్యం స్వీకరించండి. కాదని నన్ను ఒప్పించకండి స్వామి. మహారాణి, నీ అహంకారం తొలగించడమే నా ధ్యేయం, కానీ నిన్ను నొప్పించటం కాదు. జై జగజ్యోతి. అవశ్యం నీ కోరిక నెరవేరుతుంది. స్వామి, తాము సర్వజ్ఞులు కదా. భృంగము రాకతో పద్మం వికసించినేలా, స్వాగతం పలుకునేలా. తన మందార మకరందములోని మాధుర్యమును గ్రోలగల మీటి కనుకని తీటిగా కనస్వాగతం. మరి అర్ధనారీశ్వరుని అంతరార్థము? ఓ, ప్రకృతి పురుషుడు ఒకటేనని ఈ జగతికి తెలియజేయుటయే దీని పరమార్థం. ఈ పులుగుల జంట తాము పరస్పరము అభిలషించినదేమి? అనురాగ హృదయము, అమాయక ప్రేమ, అదే వాటి జీవనం. తాము సర్వజ్ఞులు కదా. ఈ హఠయోగమేలా, అబలా తిరస్కారమేలా? కామి గాని వాడు మోక్షకామి కాగలడా? కామి అయినా మోక్షకామి అయినా మానవుడన్నడు తన్ను తాను మరువరాదు.